అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు నృసింహ జయంతి అంటండి. ఉదయమే మొక్కలకి వాటరింగ్ చేసి తర్వాత కళ్ళాపై చల్లుకుందాము అని చెప్తే కరెంట్ పోయింది. ఆహ్, ఈలోపు పాము ఒకటి కనిపించిందండి. ఒక అరగంట సేపు ఈ పాముతో సరిపోయింది మాకు. తర్వాత ఆ పాము వెళ్ళిపోయిన తర్వాత కల్లాపి చల్లి ముగ్గది వేసుకున్నాననుకోండి. మన ఇంటి అవతల పడబడిపోయిన ఇల్లు ఒకటున్నాదండి. అందులో పాములుంటున్నయి అని అంటున్నారు. బహుశా అయ్యే అయ్యుంటదండి. అదో ఎతుక్కుంటుందనమాట ఆ పాము ఎటెళ్ళాలో తెలియక మరి ఎలా వచ్చిందో. తర్వాత ఆ మొక్కల్లోకి పోయింది గానీ మళ్ళీ కనపడలేదు. విడిగా నాకేమి పెద్ద భయం ఉండదులెండి. కాకపోతే ఎవరన్నా పనోళ్ళాళ్ళు తిరిగేటప్పుడు భయపడతారు అని చెప్పి అది వెళ్ళిందా లేదా అనేది చూసుకుంటూ ఉన్నాము. కానీ ఇక కనపడలేదండి. తర్వాత వెళ్ళిపోయి ఉంటుంది. కానీ అండి పక్షులు అసలు కిమ్మన్నాస్తి అండి. ముందంతా ఓ గల 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 అరిసేసేసినియి కదా! తర్వాత అసలు ఒక్క పిట్ట గాని, ఒక్క చిలక గాని కిమ్మనలేదండి. అసలు భలే ఆశ్చర్యంగా అనిపిచ్చింది. అంటే ఈ కింద తిరిగే పాము అంత పైనుండే పిట్టలకి ఎలా కనిపిస్తుందబ్బా! అని చెప్పి. ఇక కొంచెం సేపు ఆ పాము కోసం నన్ను వెతికి ఇక లోపలికొచ్చి నా పనులు నేను జేసుకొని పూజకి సిద్ధం జేసుకుంటున్నానండి. ప్రతిరోజు ఈ టైంకి చిలకలు, పక్షులు, ఉడతలు రకరకాల సౌండ్లు చేస్తూ ఉంటాయండి. ఇప్పుడు ఈ పాము వల్లో ఏమో అసలు కిక్కురు మంటల్లేదండి. ఏదో హెడ్ మాస్టర్ వస్తే స్కూల్ పిల్లలందరూ గప్చిప్పున ఉంటారు చూడండి. అలాగున్నయి ఇవన్నీ కూడాని. అస్సలు సౌండ్ అన్నదే లేదండి. ఇక పూల అలంకారం అంతా చేసుకున్న తర్వాత నాకు పూజా మందిరంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటుందనమాట అండి. అభిషేకం చేసుకుందాము అని చెప్పి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాననమాట. ముందైతే మామూలు జలంతోటి అభిషేకం చేశాను. ఒక చెంబులో పసుపు, ఒక చెంబులో కుంకుమ వేసి ఈ నీళ్లు కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాననమాట అండి. అంటే ఈ పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లతోటి కూడా అభిషేకం చేయటానికి రెడీ చేసుకున్నాను. మా పుట్టింటి వారికైతే నరసింహస్వామి కులదైవం అండి. మా తాతగారి పేర్లు కూడాని నరసింహస్వామి పేర్లే ఉంటాయి. మా తాతయ్య పేరు పానకాల స్వామి, పెద్ద తాతగారి పేరు చెంచలరావు అంటే చెంచులక్ష్మి భర్త చెంచు అనమాట. తర్వాత ఇంకో తాతగారి పేరు అహోబలరావు అంటే అహోబలేశ్వరుడు అనమాట. అన్నీ నరసింహస్వామి పేర్లే అనమాట. అందుకనే నరసింహస్వామిని మా తాత అంటూ ఉంటాను. వెంకటేశ్వర స్వామిని మన తండ్రి అనుకుంటాం కదండీ! నరసింహస్వామిని మా తాత అనుకుంటానండి. ఇక్కడ మా అత్తగారు వాళ్ళకైతే వెంకటేశ్వర స్వామి కులదైవం అనమాట అండి. అంటే ఎవరైనా ఒకటే అండి. అందరూ వెంకటేశ్వర స్వామి స్వరూపాలే. కాకపోతే నారసింహ కులదైవంగా ఉండేవాళ్ళు ప్రత్యేకించి పూజ చేసుకుంటారు. అసలు వెనక ఒక స్తంభం పెట్టి పూజ చేస్తారండి నరసింహ జయంతి రోజున. స్తంభం పెట్టి అంటే ఆ స్తంభంలోంచి నరసింహస్వామి వచ్చాడు అన్నట్లుగా వెదురు బొంగుని పెట్టి పూజ చేస్తారనమాట. నారసింహ పూజ. చాలా చోట్ల మీరు ఎక్కడన్నా చూసే ఉంటారు. నేను ఒక 2 సంవత్సరాలు నేను చేశానండి. ఇంక ఇప్పుడు చెయ్యట్లేదు గానీ అలాగా. ఎందుకంటే అది అమ్మ వాళ్ళ సాంప్రదాయం వాళ్ళది కదా! అని చెప్పి మామూలు పూజే చేసుకుంటున్నాను. ఇదిగోండి స్వామికి చక్కగా పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళతో పూజ చేసుకున్న తర్వాత పూలమాల వేసి, తులసి దళాలను సమర్పించి పెట్టి, స్వామికి కొబ్బరికాయ కొట్టి సమర్పించి, మంగళహారతి, కర్పూర నీరాజనాన్ని సమర్పించాననమాట అండి. ఈరోజు కరెంట్ కూడా లేదండి. లేకపోతే టీవీ పెట్టేసుకుంటే చక్కగా ఈ స్తోత్రాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఫోన్‌లో కూడా పెట్టేసుకుంటానండి. కానీ ఈరోజు ఎందుకో ఇంకా అలానే పూజ చేసేసుకున్నాననమాట అండి. ఏంటో ఆ నిశ్శబ్దానికో ఏమోనండి తెగ బాధొచ్చేసేసిందండి. అందుకనే ఏయో ఒక స్తోత్రాలు అవి పెట్టుకొని వింటూ పూజ చేసుకోవాలండి. అప్పుడే మన మనస్సంతా కూడాని ఆ పూజ మీద ఉంటది. లేకపోతే మన బాధల మీద ఉంటదనమాట. ఎందుకో మనసంతా బాధగా ఉండి కళ్ళమట నీళ్ళతోటే అభిషేకం చేసుకున్నానండి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
పూజ అంతా అయిన తర్వాత కరెంట్ వచ్చిందా స్వామి దయ అంతే. గోవింద గోవింద. నరసింహస్వామి తండ్రి చల్లగా చూడు నాయన, అందరినీ చల్లగా చూడు తండ్రి. నా పూజ కార్యక్రమం అంతా పూర్తి అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత టీవీ పెడితే అండి, టీవీలో సేమ్ నరసింహస్వామికి అభిషేకాలు పసుపు నీళ్లతోనూ కుంకుమ నీళ్లతోనూ అభిషేకాలు చేస్తూ కనిపిస్తుంది అనమాట. అది కూడా నాకు భలే సంతోషంగా అనిపించిందండి. ఈ స్వామికి కూడా సర్పం ఉండటం, సేమ్ పసుపు నీళ్ళతో అట్లాగా కుంకుమ నీళ్ళతో అభిషేకాలు చేయటం, ఇదంతా కూడా చూసుకుంటే భలే భలే సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నేను కూడా సర్పంతో ఉన్న నరసింహస్వామికే అభిషేకం చేశాను కదండి. ఎలా అయినా అండి ఈ టీవీలో వచ్చే ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా అలా చూస్తూ ఉంటే నాకు భలే ఆనందంగా ఉంటుందండి. ఇంకా మనం ప్రత్యక్షంగా వెళ్ళి చూడక్కర్లేదనమాట. చక్కగా మంచి టీవీ పెట్టుకుంటే చాలు అన్నీ వచ్చేస్తాయి అనుకుంటానండి. నరసింహస్వామికి సంబంధించినవి వస్తూ ఉన్నాయన్నమాట. అలానే పొద్దున్నండి పాము వచ్చిందండి పెరట్లోకి. నార్మల్ పాము అయ్యి ఉంటుంది. ఎందుకంటే తాచుపాములు ఇటువంటి ఏమి మనుషులు మసిలే చోట అవి రావండి. బహుశా ఏదో నార్మల్ పాము అయ్యి ఉంటుంది. ఏది ఏమైనా పాము వచ్చిందంటే కొంచెం కంగారుగా అనిపిస్తుంది కదా. వేరేగా ఏం కాదండి. నేనని కాదు, పనోళ్ళు తిరుగుతూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, పిల్లలాళ్ళు తిరుగుతూ ఉంటారు పెరట్లో, భయపడతారని కొంచెం టెన్షన్ అనమాట అండి. నాకైతే పాములు వీటి పట్ల పెద్ద భయం ఏమీ ఉండదండి. నిజానికి విషం కక్కే మనుషుల కన్నా కూడాని ఆ విషం నిండిన పాములే బెటర్ అనిపిస్తాయండి. వాటి జోలికి వెళితేనే అవి కాటేస్తాయి. అసలు మన ముక్కు మొఖం తెలియకపోయినా సరే అండి, విషం ఒళ్ళంతా విషం నింపుకుని ఎంత నరక యాతన పెట్టే మనుషుల కన్నా కూడాని ఎంత విషం కక్కుతున్నారో అండి. నాకు చాలా బాధగా అసలు ఈవేళ పూజ చేసుకుంటూ కూడా అది గుర్తుకొచ్చినప్పుడల్లా ఏంటో బాధ వచ్చేసేస్తూ ఉంటుందండి. ఇది అని చెప్పలేని బాధ. అది ఎవరితోనూ మనం చెప్పుకోలేం, ఒక్క భగవంతుడికి తప్ప అనమాట అండి. అలాగా ఈవేళ అట్లా పాము రావటం అది కూడా మంచి రోజే వచ్చింది కాబట్టి పర్లేదు, బాగున్నది అని అనిపించింది. ఏ రోజైతే ఏంటండి అన్నీ మంచి రోజులేనండి. నాకు అవన్నీ పెద్ద పట్టింపులు ఉండవు. అయితే ఈవేళ చక్కగా నరసింహస్వామికి అభిషేకాలు అవి చేసుకుని పూజ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు చూస్తే టీవీలో కూడా అభిషేకాలే వస్తున్నాయండి చక్కగాని. ఇంకా అలాగా నరసింహ జయంతి కదా, స్వామికి అభిషేకాలు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉన్నది. అలానే అమెజాన్లో అండి దీపాల కోసం అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నా. అమెజాన్లో బ్లౌజులు అవి ఆర్డర్ పెట్టా, వచ్చినాయి. ఈ దీపాల కోసం అని చెప్పి ఈ ఒత్తులు నిలబడి ఉంటాయి చూడండి, అవి పెట్టాను అనమాట. నాకు వీటిని చూసుకుంటే భలే నవ్వొస్తుంది. ఇలాంటివన్నీ కూడా దొరికేస్తూ ఉంటాయి కదా అని చెప్పి ఈ సప్త శనివారాల కోసం అనమాట అండి. ఇవి పిండి దీపాలు పెడుతున్నాను కదా, దానికోసం అనమాట అండి. ఇవి తెప్పించాను, ఇవి బాగున్నాయి. బ్లౌజులు తెప్పించాను, అవి కూడా బాగున్నాయి. తాపీగా కూర్చొని కబుర్లు ఆడుతున్నానని అనుకుంటున్నారా? ఈరోజు బయట భోజనాలు ఉన్నాయి అనమాట అండి. ఏమండి మా సైడు ఫంక్షన్లు. ఒక ఫంక్షన్ అని కాదండి, పూజ అయ్యింది. పూజ అందుకోవటానికి మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు చూడండి. ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి వస్తు సుఖంగా సంతోషంగా ఉండాలి. అంతా నువ్వు వాడు పెడదామని చూస్తున్నాడు. నా బంగారాలే అబ్బా ఎంత బాగా దండం పెట్టుకున్నాం నా బుజ్జి. ఏమండి నీకు తాతగారు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారా? బిస్కెట్ తెచ్చుకో, బిస్కెట్ తెచ్చుకో, అదిగో బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకో, తాతగారు ఇచ్చారు. ఓకే, ఏ ఊరమ్మా? ఇచ్చేవాళ్ళ నీకేనా? చూడండి, ఇది నాన్నకి, ఇది నీకు, నాన్నకి పాపం తెచ్చిస్తుంది. ఈరోజు పూజ చేసుకుంటూ అండి, అభిషేకాలు చేసుకుంటూ స్వామికి అభిషేకం చేస్తున్నా కానీ నా
కళ్ళ నీళ్ళతో అభిషేకం చేసినట్లు అనిపించిందండి. మనసుకి అంత వేదన అనమాట. ఎవరెవరో ఏయేయో మాటలంటున్నారు. రోజు తిడతన్నారు. అమ్మా! ఇది మీకు న్యాయమా? భగవంతుడా! నీకు న్యాయమా ఇది? నేనేం చేశాను? నేనంత చెడ్డదాన్నయితే నన్ను చంపెయ్యి. అంతే తప్ప అలాగా నన్ను మాటలు పడనీయకు నాయనా అని చెప్పి భగవంతుడిని కళ్ళ నీళ్ళతో అభిషేకం చేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత యువతలకొస్తే సేమ్ నేను పూజ చేసుకున్నట్టే, అభిషేకం చేసుకున్నట్టు టీవీలో కనిపించింది. సరే ఏయ్యో మీతో 2 ముక్కలు మాట్లాడుతూ కూర్చున్నాను. ఇంతలోకి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. ఏవండీ నేను లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేసుకుంటే చక్కగా దంపతులిద్దరూ వచ్చారు. నా తాంబూలం అందుకోవటానికి వీరి రూపంలో స్వామి వచ్చాడేమోనని చెప్పి ఆయనకి కండువా, పాపకి జాకెట్ ముక్క, తాంబూలం అది అందచేశానండి. ఏవండీ భగవంతుడిని మనం మనసారా నమ్మి మాట్లాడితే ఆయనతోటి ఆయన సమాధానం చెప్పుతాడండి. నేను విన్నాను. నీ బాధ నేను గమనిస్తున్నాను అని భగవంతుడు మనకి సమాధానం చెపుతాడండి. కాకపోతే అది మనం గ్రహించగలగాలి అంటే అలా లింక్ అయ్యి ఉండాలి. భగవంతుడితో మనం అనుసంధానం అయ్యి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం గ్రహించగలం అని అనిపిస్తదండి. అంటే ఈరోజు ఉదయం అభిషేకం చేసుకుంటూ ఎంత బాధైతే పడ్డానో, దానికి అన్ని ఆనందాల్ని ఎలా పంపించాడో చూడండి స్వామి. నాకిది ప్రతిసారి కూడా రుజువవుతూ ఉంటుందనమాట అండి. అంటే అది భగవంతుడితో లింక్ అయితేనే తెలుస్తదండి. ఫంక్షన్‌కెళ్ళాము, వచ్చాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు ఈ టైంకి 4 ఇప్పుడు టైము. ఆవు, ఆంబోతు 2 వచ్చినియండి. అంటే ఇవన్నీ కూడా మనం సంతోషపడటానికి భగవంతుడు పంపించేవనమాటండి. మనసారా మనం భగవంతుడిని నమ్మితే ఆయన అన్నీ చూసుకుంటాడండి. మనం ఎవ్వరికీ సమాధానం చెప్పక్కర్ల. భగవంతుడికి మాత్రమే సమాధానం చెప్పాలండి. మనం అడగాలన్నా భగవంతుడిని మాత్రమే అడగాలండి. నాకది ప్రతిసారి కూడా ఆయన రుజువు చేస్తూ ఉండటం చాలా సంతోషంగా అనిపిస్తది. ఈవేళ అన్నీ నాకు అద్భుతంగా అనిపించినియి అనమాట. అందుకనే వెంటనే వీడియో పెడుతున్నాననమాట. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.